ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. ఆకాశం ఆశ్రయమైన పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా మీ వాక్యం ధ్యానించుకుంటుండగా ప్రభు చూపి నడిపించి సహాయం చేయమని, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలి ఉన్న వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరువు చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గంలో ఆయన వంకర మార్గంగా చేయును. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ వాక్య భాగం మనము గమనించుకుంటున్నాము. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటున్నాం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు అని వాక్య భాగం సెలవిస్తుంది. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, నీకు నీ దేవుడైనటువంటి ప్రభువు నీకు సహాయకుడుగా ఉన్నాడా? నీవు నీ దేవుడైన ప్రభువు మీద ఆశ పెట్టుకున్నావా అని ప్రభువుని ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. నీవు నీ దేవుడిని ఆశ్రయించకుండా, నీ దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయించకుండా నువ్వు ఈ లోకాన్ని ఆశ్రయించినట్లయితే, నువ్వు ఈ లోకంలోని నరులను ఆశ్రయించినట్లయితే, నరులను ఆశ్రయిస్తే వ్యర్థంగా నరులను ఆశ్రయిస్తున్నావు. వ్యర్థంగా నరులను నీవు గమనిస్తున్నావు. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 108వ అధ్యాయము 12వ వచనంలో వాక్య భాగం గమనించినట్లయితే, మనుషుల సహాయము వ్యర్థము అని 108వ కీర్తన 12వ వచనంలో వాక్య భాగం రాయడం జరిగింది. మనుషుల సహాయము వ్యర్థము అని వాక్య భాగం చెబుతుంది. అలాగే 118వ కీర్తనలో కూడా చూడండి, 8వ వచనము, యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇంతకుముందు 108, 12వ వచనంలో కూడా మనం చూసినాము, మనుష్యులను ఆశ్రయించట వ్యర్థము అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఎవరికి యాకోబు దేవుడు సహాయుడుగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆశ్రయదుర్గం ఎవరు? నీవు ప్రభు అయినటువంటి దేవుని మీద నీ ఆశ పెట్టుకున్నావా, లేకపోతే నరులను ఆశ్రయించినావా, రాజులను ఆశ్రయించినావా, నీ తల్లిదండ్రులను ఆశ్రయించినావా, నీ భార్య బిడ్డలను ఆశ్రయించినావా, నీ కుటుంబ సభ్యులను ఆశ్రయించినావా, నీ స్నేహితులను ఆశ్రయించినావా, నువ్వు ఎవరిని ఆశ్రయించినావా అని ఈరోజు ప్రభు వాక్యం నిన్ను అడుగుతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో నువ్వెవరి మీద ఆశ పెట్టుకున్నావు? చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుంచి 7వ వచనం చదువుకుందాం. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలిలో ఉన్న వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెలియజేయవాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గమైన వంకర మార్గంగా చేయును. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఆశ్రయించే దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు వాక్య భాగం తెలియజేస్తుంది. నువ్వు నమ్ముకునే దేవుడు ఎంత గొప్ప దేవుడో ఈ వాక్య భాగం తెలియజేస్తుంది. ఆయన ఆకాశమును భూమిని అందులోని సర్వమును సృజించినటువంటి సృష్టికర్తను నీవు ఆశ్రయిస్తున్నావా, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను, ఈ లోకంలో ఉన్నటువంటి రాజులను, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క శక్తులను, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను నువ్వు ఆశ్రయిస్తున్నావా? ఈరోజు ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడుగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే ఆయన ఆకాశాన్ని భూమిని అందులోని సముద్రమును అందులోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పిన వాగ్దానాలను ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. ఆయన
ఆయన ఎన్నడూ మాట తప్పని వాడని మన వాక్య భాగంలో చూస్తున్నాం. ఆయన బాధపరచబడే వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. నీవు బాధలో ఉంటే, నీవు కష్టంలో ఉంటే, నీవు నష్టంలో ఉంటే, నీవు వ్యాధులలో ఉంటే, నువ్వు బాధల్లో ఉంటే ఆయన నీకు న్యాయం తీర్చడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. నీవు ప్రభు చెంతకు చేరడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈరోజు నేను ప్రశ్నించుకో. ఆకలి ఉన్న వారికి ఆహారం దయచేవాడు. నీవు ఈరోజు ఆకలి ఉన్న స్థితిలో ఉంటే, నీ పరిస్థితి అప్పుల్లో ఉంటే, నీ జీవితం కుంగిపోయి ఉంటే, నీకు ఆశ్రయం ఎవరు ఇవ్వకుండా ఉంటే, నీకు ఇల్లు లేకుండా, ఆహారం లేకుండా, వస్త్రం లేకుండా, దీన దరిద్ర స్థితిలో ఉంటే ఈరోజు ప్రభు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నీవు బంధింపబడిన స్థితిలో ఉంటే, నువ్వు పాపంతో బంధింపబడినా, లేదా వ్యక్తులు ఎవరైనా నిన్ను బంధించినా, ఏ శక్తులు నిన్ను బంధించినా, ఏ యొక్క రోగం నిన్ను బంధించినా, ఏ యొక్క వ్యసనం నిన్ను బంధించినా, ఏ యొక్క వ్యాధులు నిన్ను బంధించినా, నీ కుటుంబ సభ్యులు నిన్ను బంధించినా, నువ్వు ప్రేమించాలని మోసం చేసిన వారిని నిన్ను బంధించినా, అన్ని బంధకాలను యేసు ప్రభు విడుదల చేయగల దేవుడు. ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను పగలగొట్టే దేవుడు ఈరోజు నీ దేవుడు కాబోతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, యెహోవా గుడ్డివారి కన్నులను తెలియజేయవాడు. ఈరోజు నీవు ఆత్మీయ గుడ్డితనం కానీ, శారీరక గుడ్డితనం కానీ, మానసిక గుడ్డితనం కానీ, వైకల్య గుడ్డితనం కానీ కలిగి ఉంటే యేసు క్రీస్తు ప్రభు నీ గుడ్డితనం నుంచి నిన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. నీవు కృంగిపోయే స్థితిలో ఉంటే, నువ్వు విరిగి నలిగిన స్థితిలో ఉంటే, నువ్వు బాధపరచబడే స్థితిలో ఉంటే, నువ్వు వేదనభరితమైన స్థితిలో ఉంటే, ఈరోజు నీ కృంగిన స్థితిలోంచి నిన్ను లేవనెత్తడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి బిడ్డలను ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అటువంటి బిడ్డలను యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడుగా ఉన్నాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వారిని ఆయన ప్రేమించే వారికి పరలోక రాజ్యం ఇస్తాడు. తన కుమారుని రక్తమందు కడగబడిన ప్రతి వారిని ఆయన ప్రేమించి వారికి పరలోక రాజ్యం ఇస్తాడు. తన కుమారుని రక్తమందు కడగబడి ఆయన రక్తం విసరించిన ప్రతి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు, వారి రోగములను తీరుస్తాడు, వారి కష్టములను తీరుస్తాడు, వారి వ్యాధులను తీరుస్తాడు, వారి బాధలను తీరుస్తాడు, వారిని అభివృద్ధి పరిచి వారిని ఐశ్వర్యవంతులుగా చేయబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా పరదేశులను కాపాడువాడు. నువ్వు ఏ దేశం నుంచైనా ఇంకొక దేశానికి వచ్చి ఉంటే, నువ్వు ఏ ప్రాంతం నుంచైనా ఇంకొక ప్రాంతానికి వచ్చి ఉంటే, నీ కుటుంబానికి దూరంగా ఉంటే, నీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, నీ తల్లి తండ్రికి, వారి బిడ్డలకు దూరంగా ఉంటే, సహోదరుడా, యేసు ప్రభు ఒక్కడే నిన్ను ఆదరించే దేవుడైనాడు. యేసు ప్రభు ఒక్కడే నిన్ను కరుణించే దేవుడైనాడు. యేసు ప్రభు ఒక్కడే నిన్ను ప్రేమించే దేవుడైనాడు. యేసు ప్రభు ఒక్కడే నువ్వు పరదేశిగా ఉన్న సమయంలో నిన్ను ఆదరించి ఆశ్రయము దుర్గముగా ఉండే దేవుడైనాడు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ప్రభు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించువాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు భక్తుడు రాసిన పత్రికలో రాయడం జరిగింది, దిక్కులేని పిల్లలను, విధవరాలను పరామర్శించే నిశ్చలమైన భక్తి అని. మన ప్రభువు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయన అనుగ్రహించినని చెప్పి వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు యేసు క్రీస్తు ప్రభు తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని, విధవరాలను, బీదలను, గుడ్డివారిని, అంగహీనులను, మూగవారిని, చోటి వారిని, వ్యాధిగ్రస్తులను, కుష్ఠరోగులను, ఎయిడ్స్ వ్యాధి వారిని, అనేకమైనటువంటి వ్యాధులు, క్యాన్సర్ వ్యాధి గల వారిని, మైగ్రేన్, తలనొప్పి, జ్వరపీడితులు, రోగము, ఆర్థరైటిస్, ప్రతి సమస్య ఉన్న వారిని అందరినీ స్వస్థపరచడానికి యేసు క్రీస్తు ప్రభు తన దక్షిణ హస్తమును లేవనెత్తి ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరులారా, ఈరోజు మీరందరూ కూడా యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడాలని మరొకసారి ప్రభు వాక్యం మీకు సెలవిస్తుంది. ఎవరైతే యేసు ప్రభు ఇంకా తెలుసుకోలేదో వారందరూ యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడాలి. అందరూ అడగండి, యేసు ప్రభువా నా పాపం నుంచి నన్ను విడిపించు, నీ పరిశుద్ధ రక్తంతో, కల్వరి శిలువ కార్చిన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచని ఎవరైతే అడుగుతారో వారందరికీ రక్షణ కలుగు చేయడం దేవుని చిత్తమైనది. యేసు క్రీస్తు ప్రభువా రక్షణ కోరుకున్న వారికి రక్షణ కలుగు చేయగల దేవుడు. ఎవరైతే పాపం నుంచి, శాపంలో ఇంకా బంధిపడినారో, రోగముల చేత, వ్యసనాల చేత, బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, అప్పుల చేత, కష్టముల చేత, నష్టముల చేత ఉన్నారో వారందరికీ కూడా యేసు ప్రభు రక్షణ కలుగు చేయగల దేవుడు, విడుదల కలుగు చేయగల దేవుడు. మనం చేయవలసిందలా ఒకటే, యేసు ప్రభువా ఈ రక్తంతో నన్ను కడుగు, యేసు ప్రభువా కల్వరి శిలువ కాల్చిన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నానని ఎవరైతే మోకరించి యేసు ప్రభు సన్నిధిలో అడుగుతారో వారందరినీ కూడా యేసు ప్రభు రక్షించి ఆయన యొక్క బిడ్డలుగా చేర్చుకొని కృంగిన వారిని లేవనెత్తాడు. దీన దశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. గుడ్డివారి కన్నులు తెరుస్తాడు, పరదేశులను కాపాడుతాడు, నీతిమంతులను ప్రేమిస్తాడు, తండ్రి లేని వారికి, తల్లి లేని వారిని ప్రభు ఆదరిస్తాడు, ఆహారం లేని వారికి ఆహారం
దయచేస్తాడు, బాధపడే వారికి న్యాయం తీరుస్తాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు ప్రభు వాక్యం నిన్ను పిలుస్తుంది. నా దగ్గరికి రానికి ఆహారం లేకపోతే నేను ఆహారం ఇస్తాను, వస్త్రం లేకపోతే నా దగ్గరికి వస్త్రం ఇస్తాను, బాధపడింటే నా దగ్గరికి నేను ఆదరిస్తాను, నీకు అన్యాయం జరిగింటే రా నేను న్యాయం తీరుస్తాను, నువ్వు కృంగిపోయింటే నేను లేవనెత్తాను, నువ్వు బాధపడింటే నేను ఉద్ధరిస్తాను, నువ్వు కళ్ళు లేని స్థితిలో గుడ్డివాడుగా ఉంటే నేను కళ్ళు కలిగిస్తాను, నువ్వు చెవిటివాడుగా ఉంటే నీకు చెవులిస్తాను, నువ్వు అంగహీనుడుగా ఉంటే నీ యొక్క అంగములు సరిచేస్తానని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ వ్యాధి ఎటువంటిదేనో డాక్టర్లు బాగు చేయలేని వ్యాధిను యేసు ప్రభు స్వస్థపరచగలరు. యేసు ప్రభు నిన్న నేను ఒకటే రీతిగా ఉన్నాడు. 2000 సంవత్సరంలో పూర్వం ఈ భూలోకం మీద జన్మించిన యేసు ప్రభు చేసిన అద్భుత కార్యములను ఈరోజు కూడా చేయగల సమర్థుడు యేసు క్రీస్తు ప్రభు. యేసు క్రీస్తు ప్రభు ఎక్కడే సర్వమానవాళి పరిహారార్థ నిమిత్తము కలువరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఇంకా ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ యొక్క శక్తి కూడా, ఏ యొక్క శాస్త్రములు, ఏ యొక్క గ్రంథములు కూడా పాప నివారణ గురించి, పాప క్షమాపణ గురించి గ్రంథములు లేవు. కేవలము సర్వ మానవాళి పాప పరిహారార్థము కలువరి శిలువలో తన ప్రేమను ప్రకటించినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఈరోజు నిన్ను నన్ను సందర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరులారా, చిట్ట చివరి వచనం గమనిద్దాం. భక్తిహీనుల మార్గం వంకర మార్గంగా చేయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు భక్తిహీనుడు అయితే నీ మార్గం వంకర మార్గం అయిపోయి చివరకు నువ్వు నరకానికి వెళ్ళవలసి వస్తుంది. నువ్వు భక్తిహీనుడు అయితే యుగ యుగంలో గుండంలో నువ్వు మండవలసి వస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పులు కళ్ళు కొరుకుతాయి తప్ప భయమీ ఉండదు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించు. యేసు క్రీస్తు ప్రభువును అడుగు. యేసు ప్రభువా నా జీవితంలోనికి రా, యేసు ప్రభువా నన్ను ఆదరించు, యేసు ప్రభువా నన్ను కాపాడు, యేసు ప్రభువా నన్ను రక్షించు అని ఎవరైతే యేసు ప్రభువుని అడుగుతారో వారందరినీ కూడా యేసు ప్రభు ఈరోజు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షణ కోరుకున్న వారికి రక్షణ కలుగు చేస్తానని ప్రభు వాక్యం సెలవుస్తుంది. అందుకే ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరులారా, తను ప్రేమించే వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయనను గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, వారి గాయాన్ని కట్టే దేవుడు మన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తే ఆయన పడిపోయిన వారందరినీ ఉద్ధరించే దేవుడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తే దేవుడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇంకా మనం గమనించినట్లయితే తనకు మొరపెట్టి వారికి అందరికీ నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన ఎందుకు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చునని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు దేవునికి మొరపెట్టండి, దేవుని అడగండి. ప్రభువా నీ రక్తంతో నా పాపములు కడుగు, నీ పరిశుద్ధ రక్తంతో, నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు రక్తంతో నా పాపములు కడిగి పవిత్రపరచని ఏ వ్యక్తి అయితే మొరపెడతాడో ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని యేసు ప్రభు ఈ క్షణం మారుస్తాడు. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని యేసు ప్రభు ఈ క్షణాన్ని పవిత్రపరుస్తాడు. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని యేసు ప్రభు ఈరోజు ఆనందకరమైన జీవితంగా మారుస్తాడు. నీ అప్పులు పోతాయి, నీ బాధలు పోతాయి, నీ వ్యాధులు పోతాయి, నీ యొక్క సమస్త కష్టములు నష్టములు ఆయన తీర్చి నిన్ను ఆశీర్వదించి దీవించి నడిపించి తన యొక్క రాజ్యానికి వారసుగా చేస్తాడు. లేకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళవస్తుంది. నిత్య నరకాగ్ని నువ్వు వేయబడినప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపు పండు కొరకు తప్ప మరి ఏముండదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు నేను నరకానికి వెళ్ళవలసిన వారం కాదు. మన పరలోకంలో మన ప్రభువుతో నిత్యము పరిశుద్ధుడు 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 అని మన ప్రభువును స్తుతించవలసిన వారమైనాం. కానీ నరకంలోకి వెళ్ళి ఏడ్చుకుంటూ పండు కొరుక్కుంటూ ఉండవలసిన దుస్థితి కాదు. ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుందాం ఉండటం వలన మరి ఏమి ప్రయోజనం అని పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఈ లోకంలో ధనాన్ని సమృద్ధిని సంపాదించుకొని పిల్లలను, భార్యను, ఆస్తిని సమస్తం సంపాదించుకొని నువ్వు నరకానికి వెళ్తే నీకు ఏమి ప్రయోజనం సహోదరుడా, సహోదరి? కాబట్టి ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయము. యేసు క్రీస్తు ప్రభు శిలువను చేపట్టు, యేసు క్రీస్తు ప్రభువును అడుగు. ప్రభువా నా జీవితంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో, నన్ను రాజ్యానికి వారసుగా చేసుకో అని నువ్వు అడిగినప్పుడు అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి, సహోదరుడా, సహోదరి, చెల్లి, తమ్ముడు మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోవాలని ప్రభు ఈరోజు మిమ్మల్ని, మీ ప్రభు వాక్యం మిమ్మల్ని సంధిస్తుంది. ఈరోజు ప్రభు మీ చెంతనే ఉన్నాడు. తనకు నిజంగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడని చెప్పి కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 18వ వచనంలో వాక్య భాగం సెలవిస్తుంది. ఈరోజు ఆయన మొరపెట్టే వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన అడిగే వారికి అందరికీ ఆయన దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే ప్రభువును అడుగుతారో రక్షణ, ఈరోజు ఎవరైతే ప్రభువును ప్రార్థిస్తారో వారికి అందరికీ కూడా ప్రభు సమీపంగా ఉండి తన ఎందుకు భయభక్తులు గల వారి కోరికలు ఆయన నెరవేర్చును. 145వ కీర్తన 19వ వచనంలో సెలవిచ్చిన రీతిగా మీరు యేసు
యేసు క్రీస్తు ప్రభువునందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు యేసు ప్రభు నీకు రక్షణ దయచేస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు నీకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, యేసు క్రీస్తు ప్రభువా నా యొక్క శరీరం, నా యొక్క హృదయంలోనికి రా, నన్ను రక్షించు, నా పాపం నుంచి నన్ను కడుగు నువ్వు అడిగితే యేసు ప్రభు ఈ క్షణంలోనే నీ పాపలను కడిగి పవిత్రపరిచి నిన్ను తన సొంత బిడ్డగా చేసుకుంటాడు, నేను ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకున్నాం. పరలోకమందున మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించి ఫలింపజేసి వ్యాపింపజేసి విస్తరింపజేయమని, విన్న హృదయాలందరినీ ఫలింపజేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.